హైదరాబాదు, ఆదిలాబాదు, సికింద్రాబాదు, అహ్మదాబాదు, ఫకీరాబాదు, అలహాబాదు, ఫరీదాబాదు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ వనక్కం. అది కంఫర్ట్ గా అలా ఉండు. కంఫర్ట్ మన సినిమాలో పాటలు ఎలా ఉండాలంటే జీవి, క్లాసు పాట, మాసు పాట, ఎమోషనల్ పాట, మెలోడీ పాట, డీజే పాట, బీజిఎం పాట, ఇంకేదో పాట ఉండాలయా, ఆస్కారు పాట, గ్రామీ పాట. ఏమి టైం ఉందా జీవి నీలో? మ్యూజిక్ సిట్టింగ్ అని పిలిచి ఈ ఫిట్టింగ్ ఏంటి మహాప్రభు? ఏమి లేదయ్యా జీవి, నువ్వు హీరోగా బిజీ, ప్రొడ్యూసర్ గా బిజీ, మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంకా బిజీ. ఒక్క మనిషి ఇన్ని పనులు చేయొచ్చా? బాగా కుళ్ళుబోతు మనిషిలా ఉన్నాడే. ఇంత బిజీగా ఉన్న నీతో మ్యూజిక్ చేయించాలంటే మా ప్రొడ్యూసర్ కాళ్ళు చేతులు కట్టేసి పని చేయించమన్నాడు. నేనే కాస్త వెరైటీగా ఉంటుందని పాతి పెట్టేసి చేస్తున్నాను. ఆహా, ఓహో, ఏమి తెలివి మహాప్రభు. అదేదో కాస్త చప్పట్లు కొడుతూ పోవడొచ్చు కదయా. కొట్టానండి లోపల, మీకు కనపడట్లేదు. వెదర్ బాగుందయ్యా, పైగా బీచ్. నీకోసం హార్మోనియం కూడా రెడీగా ఉంది. ఒక మంచి ట్యూన్ వాయించవయ్యా జీవి. ట్యూన్ కొట్టాలంటే హార్మోనియం ఉంటే సరిపోదా, 2 చేతులు 10 వేలు కూడా కావాలి. నీకో బంపర్ ఆఫర్ ఉంది జీవి, ఓన్లీ నీ 2 చేతులు మాత్రం విడుదల చేస్తాను. థ్యాంక్ యూ సార్. అనిల్ సార్ చెప్పమ్మా, నాకు ఒక లిరిక్ రైటర్ ఇస్తే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. లిరిక్ రైటరా? ఎప్పుడో రెడీ, అతన్ని పాతి పెట్టి 2 రోజులైంది. మాసు పాట, క్లాసు పాట, 2-4 పాట, 6-8 పాట, మెలోడీ పాట, ఫాస్ట్ పాట, అనిల్ గారు ఓకే చేసిన పాట. జీవి ఏంటమ్మా అలా పాతేశారు? మా వైజాగ్ బీచ్ లో లోపల ఇసుక లోపల ఇలా ఏంటమ్మా? మ్యూజిక్ సిట్టింగ్ అని పిలిచారు సార్, పాతేశాడు సార్. ఈ అనిల్ చూస్తే వణికి వచ్చేస్తుందమ్మా. ఏదో అడుగుతాడు. నాకు తెలిసి పటాసప్పుడు బానే ఉన్నాడు సార్. మీరే బాగా ప్యాంపర్ చేశారు. నేను పాడతా దగ్గర నుంచి ఈయన్ని పాతేసే దాకా తీసుకొచ్చారు. అక్కడ చూడండి. అనిల్ ఏంటి అనిల్ ఈ కత్తి? కత్తి లాంటి ప్రమోషన్ చేస్తున్నానని ఫ్యాన్స్ నా చేతిలో కత్తి పెట్టి, ఈ తలపాగా పెట్టి కాన్సెప్ట్ కింగ్ అని ఒక బిరుదు ఇచ్చారు సార్. కానీ ఈ కత్తి చూడగానే ముహూర్తం రోజు ఒక కత్తి లాంటి ఒక వైరల్ ఐడియా చేయాలన్నది. కానీ ఎన్ని ఐడియాలు నేనే ఇవ్వాలి? ఒక ఐడియా మీరు ఇవ్వచ్చు కదా. కత్తి లాంటి ఐడియా ఇస్తానమ్మా. అప్పుడు కత్తి మీ చేతిలో ఉండాలి సార్. Can I know that idea, sir? I'm very curious. All the best. Come on. You want ideas? Yes, sir. Yeah, nice idea. రావిపూడి రక్తంతో విజయ తిలకం దిద్దిన వెంకటేష్ గారు. ఎలా ఉంది అనిల్? వైరల్ ఫీవర్ వచ్చాను, నేను బయలుదేరి. ఆగమ్మా నీళ్ళు, ఈ సినిమాలో ఇంకో హీరో ఉన్నాడు, మరి నాతో తిలకం పెట్టించుకోవాలి. వీర తిలకం అమ్మాయిలు కదా పెట్టాలి. ఇద్దరిలో ఒక్కరు పెట్టండి ప్లీజ్. ఇద్దరం పెడతాం. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నా. జీవి గారు బ్రేక్ఫాస్ట్. వద్దురా, నా కడుపు నిండిపోయింది. ఎంత రాయలసీమ బ్యాక్ డ్రాప్ అయితే మాత్రం మరీ అంత రక్తపాతం అవసరమా? మనది ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ప్లీజ్. మేమంతా ఇప్పుడు కలిసాం, వచ్చే సంక్రాంతికి మిమ్మల్ని కలుస్తాం.